వాళ్ళతో కుమ్మక్కై చేసిన రాజకీయం ప్లస్ ఐఎన్డీఏలో భాగస్వాములు కావడం అక్కడ వరకు విడివిడిగా పోటీ చేయడం నచ్చలేదు జనానికి. అపోజిషన్ ఒక బీజేపీ కనిపించింది. లేకపోతే కనుక ట్రయాంగులర్ ఫైట్ నలుగురు మధ్యన పోటీలో ఉండుండే. కాబట్టి బెంగాల్ విజయం అనేటటువంటిది హిందుత్వ పోలరైజేషన్ బికాజ్ ఆఫ్ కాంగ్రెస్, బికాజ్ ఆఫ్ మమతా బెనర్జీ, బికాజ్ ఆఫ్ కమ్యూనిస్ట్. హిందుత్వాన్ని ద్వేషిస్తూ మైనార్టీని బుజ్జగిస్తూ సుదీర్ఘకాలం నుండి బెంగాల్లోకి బంగ్లాదేశ్ని తెచ్చి కూర్చోబెట్టిన పాపానికి ఫలితం వాళ్ళు అనుభవించారు. అలాంటి సందర్భంలో మనకి ఇబ్బంది జరుగుతున్నా తన్నులు తింటున్నా సరే వాళ్ళు అట్లా ఉండటం కరెక్ట్ కాదు అని వాదిస్తూ వచ్చినటువంటి పుణ్యం ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెచ్చింది. ఎందుకని వీళ్ళు చెప్పినా కూడా వినలేదు వాళ్ళు. బంగ్లాదేశ్ వాళ్ళు వస్తే మనకు పెంటమ్మ, మన ఉద్యోగాలకి తలనొప్పి, మన వ్యాపారాలకి తలనొప్పి, మన ఆడపిల్లలకి తలనొప్పి, మనల్ని ఇబ్బంది పెడతారు అంటే ఎన్ని సొలి కబుర్లు వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు అంటే హిందుత్వవాదులు అందుకని ఇట్టగా ముస్లింలన్న కోపంతో అన్నటువంటి చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత వాళ్ళు వచ్చి కూర్చున్నాక, నీ కొంప పక్కకు వచ్చి కూర్చున్నాక, నీకు జరిగిన అవమానాలు అన్యాయాలు చూశాక, ఆ టైంలో పోలీసుల దగ్గర నుంచి ప్రభుత్వ యంత్రాంగం అంతా వాళ్ళకి ఫేవరబుల్గా ఉండి హిందువులను అవమానించిన తర్వాత హిందూ పండగలు చేసుకొనివ్వని బక్రీద్ రోజున లేకపోతే కనుక రంజాన్ రోజున కార్యక్రమాల్లో హిందువులకు సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా ఆపిచ్చేశారు. కాళీమాత ఉత్సవాలు కూడా కలకత్తా కాళీ ఉత్సవాలను ఆపేసి అక్కడ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి టాక్టిక్స్ ప్రదర్శించేటప్పుడు విసిగెత్తిన జనం ప్రత్యామ్నాయం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ అనుకున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఇది ఊహించలేదు.